అందరికీ నమస్కారం. నేను మీ డాక్టర్ శాంతిప్రియ. ఎలా ఉన్నారు? అందరూ ఆరోగ్యంగా, సంతోషంగా ఉండాలని కోరుకుంటూ, నిన్న మనము అనీమియా అంటే రక్తహీనత గురించి మనం ఒక వీడియో చేశాము. ఈరోజు అనీమియా, ప్రెగ్నెన్సీ, హోమియో మెడిసిన్స్ ఇలా మాట్లాడుకుందాం. రక్తహీనత వల్ల ఎక్కువ మంది తల్లులు ఇబ్బంది పడుతూ ఉంటారు. వన్స్ ప్రెగ్నెన్సీ వచ్చిన తర్వాత వాళ్ళకి ఎక్కువసార్లు వాంతులు కావడం వల్ల ఏం తిన్నా వామిటింగ్స్ అయిపోతాయి అన్న ఒక ఉద్దేశంతో వాళ్ళు అసలు సరిగ్గా తినక, పోషకాహారాలు వాళ్ళ ఒంట్లోకి అందక రక్తం అనేది తగ్గిపోతూ ఉంటుంది. బేబీకి కూడా రక్తం లేకపోతే ఎదుగుదల లోపల తగ్గుతుంది. తల్లి దగ్గర ఎంత ఉంటే అంత తీసుకొని బిడ్డలు పెరుగుతూ ఉంటారు. బట్ కంప్లైంట్స్ అన్నీ మదర్స్కి వస్తూ ఉంటాయి. కాబట్టి వాళ్ళు రక్తహీనత లేకుండా చూసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. వాళ్ళు రక్తం పెంపొందించడానికి పోషకాహారాలు అంటే బెల్లంతో చేసిన వస్తువులు, అంజూర్ పళ్ళు, ఖర్జూరాలు, పాలు, పళ్ళు ఇలా బాగా తీసుకోవాలి. వామిటింగ్స్ అవ్వడం వల్ల ఇవన్నీ సరిగ్గా కొన్నిసార్లు తీసుకోలేకపోతూ ఉంటారు. కానీ మన హోమియోపతి మెడిసిన్స్ వల్ల ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా, అవి ఘాటు వాసన కూడా ఎక్కువ ఉండదు కాబట్టి వాళ్ళు హోమియో మెడిసిన్స్ని హ్యాపీగా ప్రెగ్నెన్సీ టైంలో యూస్ చేయగలుగుతారు. కాబట్టి వాళ్ళు హోమియో మెడిసిన్స్ని ప్రెగ్నెన్సీ టైంలో ప్రిఫర్ చేయొచ్చు. ప్రెగ్నెన్సీలో హోమియో మెడిసిన్స్ వాడచ్చా అని చాలామందికి డౌట్ ఉంటుంది. ఉంది కూడా, నన్ను అడుగుతూ ఉంటారు, మేడం ప్రెగ్నెన్సీ వాళ్ళని హోమియో మెడిసిన్స్తో ట్రీట్ చేస్తారా అని. ఎస్, ప్రెగ్నెన్సీ టైం నిలబడినప్పటి నుంచి కూడా డెలివరీ అయ్యే వరకు వాళ్ళు హ్యాపీగా మెడిసిన్స్ తీసుకోవచ్చు. ఏ కంప్లైంట్ వచ్చినా కూడా వాళ్ళు మమ్మల్ని కలవచ్చు, దానికి తగిన ట్రీట్మెంట్ తీసుకోవచ్చు. హోమియో మెడిసిన్స్ ఎలా అంటే ఒక పర్సన్ టు పర్సన్ మారిపోతూ ఉంటాయన్నమాట. అంటే ఇప్పుడు ఒక పర్సన్కి ఇచ్చిన సేమ్ మెడిసిన్ ఇంకొక పర్సన్కి మనం యూజువల్గా సెలెక్ట్ అవుతేనే ఇస్తాం. కానీ ఇప్పుడు ఐరన్ అనుకోండి, యూజువల్గా సప్లిమెంట్ రూపంలో అందరికీ ఇస్తాం. కాకపోతే అవి హోమియో మెడిసిన్స్ రూపంలో ఇస్తాం అన్నమాట. ఇతరత్ర వేరే ఇంకా ఏ కెమికల్స్ లేకుండా మన హోమియో మెడిసిన్స్ హ్యాపీగా వాళ్ళు వాడుకోవచ్చు. సో ఈ హోమియోపతి మెడిసిన్స్ వాడడం వల్ల తల్లి బిడ్డ ఇద్దరూ క్షేమంగా ఉంటారు. ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా వాళ్ళు హ్యాపీగా ప్రెగ్నెన్సీని కంటిన్యూ చేసే పరిస్థితి ఉంటుంది. ఈ ఇన్ఫర్మేషన్ మీకు చాలా అనిపిస్తే నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను. ఇంకా మనకు ఏమన్నా మీకు డౌట్స్ ఉంటే మీరు కామెంట్ చేయండి, నేను తప్పకుండా మీకు రిప్లై చేస్తాను. థ్యాంక్ యూ.